Hi friends, this is Venkat from VLR Training. ఈ వీడియోలో కీవర్డ్ ఎనీవేర్ టూల్ అంటే మనకి కీవర్డ్ ఎనీవేర్ ప్లగ్ఇన్ ఒకటి మనకి దొరుకుతుంది. దాన్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, SEO ప్రాస్పెక్టివ్లో ఇది ఏ విధంగా మనకి హెల్ప్ అవుతుందో ఒకసారి చూద్దాము. సో దాని పర్పస్ నేను గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో కీవర్డ్ ఎనీవేర్ టూల్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తున్నాను. సో చూడండి, కీవర్డ్ ఎనీవేర్ టూల్ అని సెర్చ్ చేయగానే మనకి ఇక్కడ కీవర్డ్ ఎనీవేర్ టూల్ ఫర్ క్రోమ్ వెబ్ స్టోర్కి సంబంధించిన ప్లగ్ఇన్ మనకు కనపడుతుంది. దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నాకు ఈ విధంగా కనపడుతుంది. తర్వాత మిమ్మల్ని ఏమడుగుతుంది అంటే ఇక్కడ మీ API కీని ఇన్స్టాల్ చేయమంటుంది. మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఆస్క్ ఫర్ API కీ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ కనపడుతూ ఉంటుంది. లేకపోతే మీకు పాపప్ కూడా వస్తుంది. సో మీ జీమెయిల్ అకౌంట్ తోటి రిజిస్టర్ అవ్వమని చెప్పి పాపప్ వస్తుంది. జీమెయిల్ అకౌంట్ తోటి రిజిస్టర్ అయిన తర్వాత మీకు మీ ఇన్బాక్స్లో ఈ విధంగా కనపడుతుంది అన్నమాట. కీవర్డ్ ఎనీవేర్ టూల్కి సంబంధించిన API కీ ఇక్కడ చూడండి. నాకు అప్డేట్స్లో వచ్చింది కీవర్డ్ ఎనీవేర్ API కీ అని చెప్పి కనబడుతుంది కదా. దీన్ని ఈ API కీని కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వ్యాలిడేట్ చేయండి. వ్యాలిడేట్ అవుతుంది. ఇప్పుడు ఒక్కసారి ఈ కీవర్డ్ ఎనీవేర్ టూల్ ఏ విధంగా మనకి యూజ్ అవుతుందో ఒకసారి చూద్దాం. గూగుల్లోకి వెళ్ళి నేను PHP ట్రైనింగ్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ కొడుతున్నాను. PHP ట్రైనింగ్ అని సెర్చ్ కొట్టినప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ సెషన్లో మనకు చూపించేస్తుంది 10 per month అంటే PHP ట్రైనింగ్ అని చెప్పి గూగుల్లో 10% per month సెట్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే కాంపిటీషన్ కూడా కనపడుతుంది. అలాగే కీవర్డ్కి సంబంధించిన బిడ్ కూడా ఎంత ఉంది. PHP ట్యుటోరియల్ అనేది 90 per month 90% సెట్ చేస్తున్నారు ఈ కీవర్డ్ తోటి. అంటే దీనికి మనం యాడ్వర్డ్స్లో యాడ్ పెట్టుకోవాలనుకుంటే $2.36 మ్యాక్సిమం బిడ్ మనం పెట్టుకోవచ్చు అని హెల్ప్ మనకు తెలుస్తుంది. PHP ట్యుటోరియల్ మీద నేను క్లిక్ చేసి ఇక్కడ వాల్యూమ్ 90 per month అని చెప్పి ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది. సో దీన్ని తర్వాత మనకు చూసుకున్నట్టయితే చిన్న స్టార్ ఐకాన్ కనబడుతుంది. స్టార్ ఐకాన్ మీద పెట్టుకున్నట్టయితే ఈ కీవర్డ్ అనేది మనం మన ఫేవరెట్ కింద యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన కీవర్డ్ ప్లానర్ టూల్లో అంటే కీవర్డ్ ఎనీవేర్ టూల్లో ఉన్న ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. అప్డేట్ సెట్టింగ్స్, బల్క్ అప్లోడ్ కీవర్డ్స్, మై ఫేవరెట్ కీవర్డ్స్, అనలైజ్ దిస్ పేజ్ అని చెప్పి మనకు కనపడుతుంది. కంట్రీ వచ్చి న్యూజిలాండ్కి నేను సెట్ చేసుకున్నాను. సో నేను ఇక్కడ గ్లోబల్గా సెట్ చేసుకుంటున్నాను. గ్లోబల్గా సెట్ చేసుకుని ఒకసారి PHP ట్యుటోరియల్ అని గూగుల్లో సెర్చ్ కొడుతున్నాను. ఇక్కడ చూడండి, గ్లోబల్గా వచ్చి 74,000 మంది అని చెప్పొద్దు ఈ కీవర్డ్ని. నేనే ఈరోజు చూసుకున్నట్టయితే 2 to 3 times సెర్చ్ చేశాను. సో ఇక్కడ 74,000 సెర్చెస్ కనపడుతున్నాయి. మనం గ్లోబల్గా యాడ్ పెట్టుకున్నట్టయితే $0.94, కాంపిటీషన్ వచ్చి 0.03 అని చెప్పి మనకి కాంపిటీషన్ కూడా కనబడుతుంది. ఈ కీవర్డ్కి పెద్దగా కాంపిటీషన్ లేదు అని మనకి తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే దీన్ని నేను ఫేవరెట్గా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మన యొక్క కీవర్డ్ ప్లానర్ టూల్ ఎక్స్టెన్షన్లో మనకి ఇక్కడ అప్డేట్ సెట్టింగ్స్ ఇక్కడ అనలైజ్ దిస్ పేజ్ మై ఫేవరెట్ కీవర్డ్స్ మనం చూసుకున్నట్టయితే మన కీవర్డ్స్ మనం ఫేవరెట్గా ఏవైతే కీవర్డ్స్ పెట్టుకున్నామో అవన్నీ కూడా మనకి ఇక్కడ కనపడుతున్నాయి. కావాలనుకుంటే ఈ కీవర్డ్ని మనం కాపీ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకుని, లేకపోతే ఎక్సెల్ షీట్లోకి ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. లేదు ఈ కీవర్డ్ని డిలీట్ చేసేయాలంటే మనం ఈ కీవర్డ్ని డిలీట్ కూడా చేసేయచ్చు. డిలీట్ ఆల్ కీవర్డ్స్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, PHP ట్యుటోరియల్ అని గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత నాకు ఇక్కడ యాడ్ ఆల్ కీవర్డ్స్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ చూడండి, నేను యాడ్ ఆల్ కీవర్డ్స్కి యాడ్ చేసుకున్న తర్వాత మన ఫేవరెట్స్లోకి చూసుకున్నట్టయితే మన ఫేవరెట్స్లో మనం దీనికి సంబంధించిన కీవర్డ్స్ అన్ని PHP 7 ట్యుటోరియల్, PHP కోడ్, PHP స్టాండ్ ఫర్, PHP ట్యుటోరియల్స్, ఇవన్నీ కూడా మనకి సిమిలర్ కీవర్డ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ యాడ్ అయ్యి కనబడుతుంది. కావాలి అనుకుంటే మీరు వీటినన్నిటిని సెలెక్ట్ చేసుకొని కాపీ టు క్లిక్ బోర్డ్ ఈ కీవర్డ్స్ తోటి మీరు కంటెంట్ రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది SEO పర్పస్ చాలా బాగా యూజ్ అయ్యే టూల్ కీవర్డ్ ఎనీవేర్ టూల్ అన్నమాట. ఓకే, ఇక్కడ
కీవర్డ్ ఎనీవర్ టూల్లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవి వన్ బై వన్ చూసుకుంటూ వెళ్దాం. అప్డేట్ సెట్టింగ్స్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏపీఐ కీ ఉంటుంది. తర్వాత వచ్చి కంట్రీ గ్లోబల్గా పెట్టుకోవచ్చు, లేదనుకుంటే వీళ్ళు కొన్ని కంట్రీస్ ఇచ్చారు. ఇక్కడ ఈ పర్టికులర్ కీవర్డ్ ఇండియాలో ఎంతమంది సెట్ చేస్తున్నారు, న్యూజిలాండ్లో, సౌత్ ఆఫ్రికాలో ఎంతమంది సెట్ చేస్తున్నారు అనేది చూసుకోవచ్చు. మనం డిఫాల్ట్గా మనీ కూడా ఐఎన్ఆర్లో, యూఎస్ డాలర్లో ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఇండియన్ రూపీస్ ఇంకా ఏదైనా పెట్టుకోవచ్చు. తర్వాత ఎనేబుల్ బై డిజేబుల్ మ్యాట్రిక్స్లో మనకి వాల్యూము, సిపిసి కాస్ట్ పర్ క్లిక్ అండ్ కాంపిటీషన్ కూడా మనకు కనపడుతుంది. తర్వాత చూసుకున్నట్టయితే ఎనేబుల్ బై డిజేబుల్ ఎక్స్టెన్షన్స్ ఫర్ ఎనీ ఆఫ్ ద సపోర్టెడ్ వెబ్సైట్స్ బిలో. మనకి కీవర్డ్ సెర్చ్కి మనం ఆల్రెడీ కీవర్డ్ సెర్చ్కి చూసాము. కీవర్డ్ అనలిటిక్స్కి వర్క్ అవుతుంది, యూట్యూబ్కి వర్క్ అవుతుంది, ఎవరు సజెస్ట్కి వర్క్ అవుతుంది. యూట్యూబ్కి ఏ విధంగా వర్క్ అవుతుందని మీకు డౌట్ రావచ్చు. యూట్యూబ్ ఓపెన్ చేయండి. పిహెచ్పి ట్యూటోరియల్ అనగా చేస్తున్నాను. మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకి వర్కౌట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఆప్షన్స్ చూడండి. యాక్చువల్గా నేను మన యొక్క VLR ప్లగిన్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇది చాలా ఆప్షన్స్ మనకు చూపిస్తుంది. మన కీవర్డ్ ప్లానరు కీవర్డ్ ఎనీవేర్ టూల్ని మీరు ఎఫిషియెంట్గా చూసుకోండి. ఇలా ఈ విధంగా యూట్యూబ్కి కూడా మనకు వర్క్ అవుతుందని తెలుస్తుంది. తర్వాత చూసుకున్నట్టయితే మనకి హై వాల్యూమ్ హైలైట్ మెట్రిక్స్, దిస్ వాల్యూమ్ షోన్ ద బింగ్, యూట్యూబ్, అమెజాన్ టోటల్ నెంబర్ ఆఫ్ మంత్లీ సెర్చెస్ ఫర్ దిస్ కీవర్డ్. సో హైలైట్ కూడా చేసుకోవచ్చు. మనతో హైయర్ దాన్ 1000 వ్యూస్కి అయితే 10,000 వ్యూస్ అలా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. షో యాడ్ ఆల్ కీవర్డ్స్ బటన్, షో మెట్రిక్స్ ఫర్ సెర్చ్ సజెషన్స్ అని చెప్పి మనకి కనపడుతుంది. వెన్ ఐ క్లిక్ ఆన్ ద ఐకాన్ షో పాపప్ టు చూజ్ యాక్షన్, లొకేషన్ మ్యాట్రిక్స్, గూగుల్ సెర్చ్ బాక్స్ ఇన్ అబౌవ్ ద రిజల్ట్స్ కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకు చూడండి గూగుల్లో ఎక్కడ కనపడుతుంది, ఓకే, VLR ట్రైనింగ్ అని చెప్పి ఇక్కడ చూసుకున్నట్టయితే VLR ట్రైనింగ్ అని మంత్లీ వచ్చి 140 నెంబర్స్ గ్లోబల్గా సెట్ చేస్తున్నారు. కాంపిటీషన్ తక్కువ ఉంది. ఎవరైనా నా కీవర్డ్ తోటి యాడ్ పెట్టుకోవాలంటే 78 రూపీస్ ఛార్జ్ అవుతుందని మనకు కనపడుతుంది. ఇక్కడ మనకి ఎక్కడ కనపడుతుంది, కింద కనపడుతుంది. లేదు మీరు ఈ ఆప్షన్ని అండర్ ద సెర్చ్ బాక్స్ పెట్టుకున్నట్టు, అబౌవ్ ద రిజల్ట్స్ పెట్టుకున్నట్టయితే అబౌవ్ ద రిజల్ట్స్ మనకు కనపడుతుంది. ఇక్కడ వరకు అయితే మనకి కీవర్డ్ ఎనీవేర్లో ఈ ఆప్షన్స్ ఉన్నాయి. సో తర్వాత మీకు SEO కాన్సెప్ట్స్ మీద ఐడియా ఉన్నట్టయితే ఇది అసలు ఎంత బాగా యూజ్ అవుతుందో మీరు అబ్జర్వ్ చేయండి. తర్వాత చూసుకున్నట్టయితే మనకి VLR ట్రైనింగ్ ఇమేజెస్ మీద కూడా పెట్టుకున్నప్పుడు ఇమేజెస్లో కూడా మనకి వాల్యూమ్ ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది. తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే VLR ట్రైనింగ్, సో నా VLR ట్రైనింగ్ పేజ్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఓపెన్ చేసినప్పుడు ఈ కంటెంట్లో ఏమేమి కీవర్డ్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా నేను ఇక్కడ అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. మన సైటే కాదు, ఎవరి సైట్ అయినా సరే. ఓకే, సో నేను ఇప్పుడు గూగుల్లో ఏం చేస్తున్నానంటే ఈ కీవర్డ్ వద్దులేండి, SEO ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ అనే కీవర్డ్ గురించి వెతుకుతున్నాను. నా కాంపిటేటర్ ఎవరున్నారు అనేది చూసుకోవడానికి సిల్వర్ IT సొల్యూషన్స్ వీళ్ళందరూ కూడా ముందు వస్తున్నారు కదా. వీళ్ళు కంటెంట్ని ఎలా రాశారో ఒకసారి చూద్దాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి అనలైజ్ దిస్ పేజ్ మీద మనం క్లిక్ చేసుకున్నట్టయితే ఈ పేజ్ యొక్క స్టాటిస్టిక్స్ అన్ని మనకి, అంటే ఈ పేజ్లో ఏమేమి కీవర్డ్స్ ఎక్కడెక్కడ వాడారు ఏంటి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ ఎంటిటీస్ కూడా మనం ఎన్ని కావాలంటే అన్ని సెట్ చేసుకోవచ్చు. సో నేను 500 ఎంటిటీస్ సెట్ చేసుకుంటున్నాను. తర్వాత చూసుకున్నట్టయితే SEO అనే కీవర్డ్ని వీళ్ళు 30 అక్రెన్సెస్, ఈ పేజ్లో 30 టైమ్స్ SEO అనే కీవర్డ్ అక్కర్ అయింది. తర్వాత డెన్సిటీ చూసుకున్నట్టయితే 4.34. సో ఎక్కడెక్కడ ఉన్నాయంటే H2 ట్యాగ్లోనో H4 ట్యాగ్లోనో పెట్టారు వీళ్ళు. తర్వాత ట్రైనింగ్ అనేది H2 H4లో ఉంది, SEO ట్రైనింగ్ అనేది H2 H4లో ఉంది. తర్వాత వీళ్ళు పెట్టిన కీవర్డ్కి అసలు మెయిన్ కీవర్డ్ అంటే SEO ట్రైనింగ్ 6600 మంత్లీ వాల్యూమ్ సెర్చ్ అనేది కనపడుతుంది అని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తుంది. కాస్ట్ పర్ క్లిక్ వచ్చేసి ఇది కొద్దిగా
ఈ కాంపిటీషన్ బాగా ఉన్న కీవర్డ్ ఇది ఎస్ఈఓ ట్రైనింగ్ అనేది. అలాగే కాస్ట్ పర్ క్లిక్ కూడా 478, అంటే ఇంత ఉండదు, ఊరికే మనకి ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళు ఏమేం కీవర్డ్స్ ఎక్కడెక్కడ వాడారు అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. తర్వాత చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ వాళ్ళు రాసిన టెక్స్ట్ మొత్తం ఇక్కడ కనపడుతుంది. కావాలనుకుంటే మీరు చూడండి, రీడిజైనింగ్ హోమ్, రీడిజైనింగ్ అనే కంటెంట్ ఈ కీవర్డ్ని ఎన్నిసార్లు వాడారు వీళ్ళు, కంట్రోల్ వి. సో చూడండి, ఇక్కడ ఫుల్ టెక్స్ట్లో ఇక్కడ ఒకసారి వాడారు, ఇక్కడ ఒకసారి వాడారు, 2 టైమ్స్ వాడారని చెప్పి మనం ఈ విధంగా చెక్ చేసి చూసుకోవచ్చు. ఓకే, ఈ కీవర్డ్స్ అన్నీ మీకు కావాలి, ఇందులో మీకు బాగా నచ్చిన కీవర్డ్స్ ఉన్నాయనుకోండి, ఇవన్నీ కూడా మీరు కాపీ చేసుకుని లేకపోతే CSV ఫైల్లోకి ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం కాంపిటేటర్ అనాలిసిస్ కూడా ఈ కీవర్డ్ ఎనీవేర్ టూల్ తోటి మనం సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే మై ఫేవరెట్ కీవర్డ్స్ గురించి మీకు ఐడియా ఉంది, ఆల్రెడీ చెప్పాను. ఇవన్నీ కూడా మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు అసలు ఏ కీవర్డ్కి ఎలా ఉంది సెర్చ్ వాల్యూము. PHP ట్యుటోరియల్ ఫర్ బిగినర్స్ అనే దానికి 1900 మంత్లీ సెర్చెస్ పడుతున్నాయి. PHP ట్యుటోరియల్ PDF అనేదాన్ని మనం యాక్చువల్గా చాలామంది కంటెంట్ని ఇచ్చి వెబ్సైట్స్ చేసేటోళ్ళు చూసుకుని, అంటే ఆ కీవర్డ్కి ఎన్ని సెర్చెస్ పడుతున్నాయి, సెర్చ్ పడినప్పుడు ఆ కీవర్డ్కి రిలేటెడ్గా ఎవరైనా యాడ్ పెట్టుకుంటే మనకి గూగుల్లో ద్వారా మనకి ఎంత రెవెన్యూ వస్తుంది, ఇవన్నీ కూడా కొద్దిగా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ మీరు ఆలోచించుకుంటే అర్థమవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు SEO ద్వారా అంటే ఇంట్లో అంటే వెబ్సైట్ డిజైన్, ఒక వెబ్సైట్ నిచి వెబ్సైట్ని డెవలప్ చేసి పర్టికులర్ కాంటెంట్ తోటి మీరు మనీ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నారు. అలాంటప్పుడు మనం ఏ కీవర్డ్ తోటి కంటెంట్ రాసుకుంటే ఎలా బాగుంటుంది, అసలు ప్రజెంట్ ట్రెండింగ్ అయ్యే కాన్సెప్ట్స్ ఏమున్నాయి, దానికి రిలేటెడ్గా యాడ్స్ ఏమి రన్ అవుతున్నాయి అనే మీరు అవన్నీ కూడా మీరు సెట్ చేసుకుని కంటెంట్ మంచి ఒక నిచి వెబ్సైట్ని డెవలప్ చేయగలిగితే మీరు చాలా తొందరగా సక్సెస్ అవుతారనమాట. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మనం డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఒకవేళ మీకు కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కావాలి అంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ వచ్చేసి ఇది మన ఇన్స్టిట్యూట్ వచ్చి JNTU దగ్గర ఉంది. ఓకే, తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఇంకా ఏమున్నాయి, బల్క్ అప్లోడ్ కీవర్డ్స్ ఆప్షన్ కూడా మనకు ఉంది. కావాలి అనుకుంటే మీరు ఇక్కడ మీ కీవర్డ్స్ అన్నీ లైన్ బై లైన్ ఎంటర్ చేసుకోండి, లేదు కామా సపరేషన్తో కూడా పెట్టుకోవచ్చు అంటున్నారు. ఓకే, PHP ట్రైనింగ్ నేను నేరో మ్యాచ్డ్ అంటే స్మాల్ కీవర్డ్స్ వాడుతున్నాను, బ్రాడ్ మ్యాచ్డ్ కీవర్డ్స్ వాడుతున్నాను. PHP TRAINING. ఇప్పుడు ఈ 2 కీవర్డ్స్ మీరు కావాల్సిన కీవర్డ్స్ అని పెట్టి గెట్ మెట్రిక్స్ కొట్టుకున్నట్టయితే ఇక్కడ మీకు సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, ఓన్లీ PHP అనే దానికి 8,23,000 మంది సెర్చ్ కొడుతున్నారు. అంటే PHP ట్రైనింగ్ అని చెప్పి ఓన్లీ 1900, అంటే PHP అలాంగ్ విత్ ట్రైనింగ్ కీవర్డ్. ఓకే, ఈ విధంగా మీరు కీవర్డ్ ఎనీవేర్ టూల్ని యూజ్ చేసుకుని ఎఫిషియెంట్గా మీ వెబ్సైట్స్ని డిజైన్ చేసుకోవచ్చు, లేదు కాంపిటేటర్ అనాలిసిస్ కూడా మనం చేసుకోవచ్చు. ఇంకో టూల్ గురించి చెప్తాను. నేను ఎక్కువగా యూజ్ చేసే టూలు అది వచ్చేసి సిమిలర్ వెబ్ హోమ్ అనే ఒక సైట్ ఉంది. సో ఇందులో ప్రో వెర్షన్ ఎక్కువగా ఉంది. ప్రో వెర్షన్లో కొద్దిగా ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి, ప్రో వెర్షన్కి కొద్దిగా కాస్ట్ ఎక్కువ, కాబట్టి మీరు ఫ్రీ సిమిలర్ వెబ్ని యూజ్ చేసుకున్నట్టయితే ఏ విధంగా కనపడుతుందో ఒకసారి చూపిస్తాను. సో లాగౌట్ చేస్తున్నాను, లాగిన్ అవ్వాల్సి వస్తుంది. లాగిన్ అవ్వాలి అంటే మీ జీమెయిల్ అకౌంట్ తోటి కానీ మీ కంపెనీ ఈమెయిల్ ఐడి తోటి కానీ మీరు లాగిన్ అవ్వచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, similarweb.com ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ గెట్ అవర్ ఫ్రీ ఎక్స్టెన్షన్ కూడా మనకి కనపడుతుంది కదా. ఎక్స్టెన్షన్ కూడా కావాలనుకుంటే ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోండి. ఓకే, సిమిలర్ వెబ్ మనకి ఇన్స్టాల్ అయ్యింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే VLR ట్రైనింగ్ అని సెట్ చేస్తున్నాను. సెట్ చేసిన తర్వాత సిమిలర్ వెబ్ మీద క్లిక్ చేస్తున్నాను. సిమిలర్ వెబ్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి గూగుల్ వచ్చిందా, VLR Training.in మీద క్లిక్ చేసి ఇప్పుడు సిమిలర్ వెబ్ మీద క్లిక్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి
ఈ సైట్కి ఎక్కువగా డైరెక్ట్ విజిటర్స్ ఉన్నారు, అలాగే సెర్చ్ ద్వారా వచ్చేవాళ్ళు ఉన్నారు, తర్వాత వచ్చి సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది వస్తున్నారు, అలాగే ఇక్కడెక్కడి నుంచి యూట్యూబ్ నుంచి వస్తున్నారు. ఈ విధమైన మ్యాట్రిక్స్ అన్నీ కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ. సరే ఇది కాదు అనుకుంటే, మీకు కావాలి అనుకుంటే similarweb.com ఓపెన్ చేసి ఇక్కడ ఇంకా డీటెయిల్గా మీకు ఇక్కడ కనబడుతుంది. సారీ, ఇక్కడ చూడండి, మీకు కావాల్సిన వెబ్సైట్ గురించి సెట్ చేయండి. నేను ఈనాడు.net గురించి చూస్తున్నాను. ఈనాడు. సో ఎక్కువగా మీరు మీ కాంపిటేటర్ వెబ్సైట్స్ గురించి సెర్చ్ చేసుకోండి. నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ పర్పస్ కాబట్టి నేను వేరే సైట్స్ని చూపిస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గ్లోబల్ ర్యాంక్ ఎంత ఉంది, కరెంట్ ర్యాంక్ ఎంత ఉంది అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ట్రాఫిక్ ఓవర్వ్యూ కనపడుతుంది. తర్వాత ఎక్కువ ఏ కంట్రీస్ నుంచి మనకి ఎక్కువ విజిట్స్ వస్తున్నాయి అనేది తెలుస్తుంది. ఇలాంటి ఆప్షన్స్ మనకి మన అలెక్సాలో కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కొన్ని ఫీచర్స్ ఎక్కువగా ఉన్నాయి. చూడండి, ట్రాఫిక్ సోర్సెస్ వచ్చి డైరెక్ట్గా వచ్చి ఎంతమంది, ఎక్కువగా ఇలాంటి సైట్స్కి డైరెక్ట్ ట్రాఫిక్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సెర్చ్లోకి వచ్చి ఇంత జరుగుతుంది. ఓకే, ఇంకా యూట్యూబ్ నుంచి కొంత ట్రాఫిక్ వస్తుంది, ఫేస్బుక్ నుంచి. తర్వాత వచ్చేసి సబ్ డొమైన్స్ ఏమేమి ఉన్నాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి సిమిలర్ వెబ్లో తెలుస్తుంది. అలాగే రిలేటెడ్ వెబ్సైట్స్, సో ఆల్సో విజిటెడ్. సో ఈనాడు ఓపెన్ చేసిన వెంటనే చాలామంది ఏ సైట్స్, ఆంధ్రజ్యోతిని ఓపెన్ చేస్తున్నారు, సాక్షిని ఓపెన్ చేస్తున్నారు, telugu.createandhra, తుపాకి, createandhra.com ఇలాంటి సైట్స్ని ఓపెన్ చేసి చూస్తున్నారు అని చెప్పి కూడా మనకి ఇక్కడ కనపడుతుంది. ఓకే, ఆంధ్రజ్యోతి. ఈ విధంగా మీరు సిమిలర్ వెబ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సిమిలర్ వెబ్లో కొద్దిగా ఫీచర్స్ అంటే మనకి కాంపిటేటర్ అనాలిసిస్ పర్పస్ బాగా యూజ్ అవుతుంది. సో అన్నిటికన్నా మీకు కీబోర్డ్ ప్లానర్, కీబోర్డ్ ఎనీవేర్ టూల్ గురించి చెప్పాను కదా, దీన్ని మీ SEO స్కిల్స్ అంటే మీ యొక్క వెబ్సైట్కి చూడండి. మీరు ఇవన్నీ కూడా కాంపిటేటర్ అనాలిసిస్ చేయండి. ఇంటర్వ్యూస్లో అడిగినప్పుడు మీరు ఏమేమి ఫ్రీ టూల్స్ వాడతారంటే కీబోర్డ్ ఎనీవేర్ టూల్ వాడతామని కూడా మనం చెప్పొచ్చు. కీబోర్డ్ ఎనీవేర్ టూల్ ప్లస్ ఇంకోటి వచ్చేసి similarweb.com. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు ఇంకా ఫ్రీ టైం ఉన్నట్టయితే సో నాకు ఒక చిన్న ఫేవర్ చేసి పెట్టండి. ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి VLR ట్రైనింగ్ అని VLR ట్రైనింగ్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్ రైట్ రివ్యూ ఆప్షన్ ఉంటుంది. మీరు ఈ వీడియో గురించి ఒక రివ్యూ రాయండి, మర్చిపోకుండా రివ్యూ రాయండి, మంచి రేటింగ్ ఇవ్వండి. ఇక్కడ మన డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ వింటున్నారు కదా, మీరు దీని గురించి ఒక రివ్యూ రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.